ஜெய் ஸ்ரீமன்னாராயண. ஸ்ரீமதி ராமானுஜன்மஹ. அல்லினாள் தாமரை மேல் ஆரணங்கின் இன்துணைவி மல்லிநாடாண்ட மயில் மெல்லியலாள் ஆயர் குலவேந்தன் நாகத்தாள் தென் புதுவை వేయర్ పయంద విளக்கு. నాచియార్ తిరుమజిలో వారణమాయిరం పాసురాలలో రెండవ పాసురం. నాళై వధువై మణమెన్ను నాళిట్టు பாலை கமுகு பரிசுடை பந்தல் கீழ் கோளரி மாதவன் கோவிந்தன் என்பானோர் காலை புகுத కనా కండేన్ తోజీ నాన్. తోజీ ఓ చెలి, నేను నాన్ కనా కండేన్ ఒక అందమైన కలగన్నాను. ఆ కలలో ఎవరు వేంచేశారమ్మా? నేను కళ్యాణం చేసుకోవడానికి ఎవరు వస్తున్నారు, ఆయన ఎలా ఉంటారు అని చిలకత్తి అడిగింది. దానికి సమాధానంగా మన గోదమ్మ, కోళరి మాధవన్ గోవిందన్, నన్ను కళ్యాణం చేసుకోవటానికి కోళరి అరి నరసింహన్, మాధవన్, గోవిందన్ ఇలా అనేక తిరునామాలు కలిగిన వాడు నన్ను కళ్యాణం చేసుకోవడానికి వేంచేస్తున్నాడు చెలి అని మన గోదమ్మ చెలికి చెప్తున్నారు. ఆయన వయసు ఎంత? కాళై పుగుద పరువం, యువా కుమారః. లోకంలో ఒక స్త్రీకి పురుషుడికి పెళ్లి అవ్వాలి అంటే ఆ అబ్బాయికి 28 సంవత్సరాలు, అమ్మాయికి మొన్నే 25 వచ్చింది, 3 మాసాలైంది వచ్చి అంటూ ఉంటారు. 29 వరకు వయసుని అటు ఇటుగా చెప్తూ ఉంటాం. 30 రాగానే మొత్తం మారిపోతుంది. కానీ స్వామికి అలా కాదు. యువా కుమారః 16 మారుతూ ఉంటుంది, 17 వస్తూ ఉంటుంది. నిత్య యువ అని తిరునామం మన స్వామికి. తాయార్లకి యువతిస్య కుమారిని. 2020లో యువ కుమారుడిగా వెంచేస్తున్నాడు. 2030లో, 2040లో, 2070లో, 80లో యువ కుమారుడే స్వామి. అజోపిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిసన్ ప్రకృతిం స్వామరిష్టాయ అని కన్నన్కు అనుగ్రహించాడు గీతలో, భగవద్గీతలో కృష్ణ పరమాత్మ గీతాచార్యుడు. నిత్యం నిత్యాకృతిధరం నిత్యమాన స్వరూపం నిత్యమాన తిరుమేని నిర్వికారతత్వం మన స్వామిది. అలాంటి వాడు నన్ను కళ్యాణం చేసుకోవడానికి వచ్చేది చెలి అని చెలికి చెప్తున్నారు మన సుడి కొడుత నాచియార్. మరి కళ్యాణం ఎప్పుడు తల్లి అంది చెలికత్తే గోదాదేవితో. నాళై వధువై మణమెన్ను. కళ్యాణం రేపు. ఇప్పుడే కళ్యాణం అని చెప్పొచ్చును కదా, పోనీ 10 రోజులైనాక కళ్యాణం అని చెప్పొచ్చును కదా. రేపు కళ్యాణం ఏమిటి? నాళై రేపు ఏమిటి కళ్యాణము అంటే, ఉదాహరణ, కన్నన్ గోపికలతో రాసాడుతూ ఉన్నాడు. రాసక్రీడ జరుగుతూ ఉంటే కన్నన్తో గోపికలు ఉండడం చేత గోపికలకు ఉన్మస్తకమైన ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఆ ఆనందంలో ఎక్కడ ప్రాణం పోతుందో అని కృష్ణయ్య మాయమైపోయేవాడు. కొంచెం ఆ ఆనందం తగ్గేది, వారి ప్రాణాలు నిలబడ్డాయి. ఇప్పుడు విపరీతమైన బాధ కన్నన్ లేడు అని. ఆ బాధలో కూడా ప్రాణం పోయే అవకాశం ఉంది. ఆ సమయంలో మళ్ళీ ప్రత్యక్షమయ్యేవాడు మన కృష్ణయ్య. అలాగే ఇక్కడ కూడా గోదమ్మకి ఇప్పుడే కళ్యాణము అంటే, కన్నన్ ఇప్పుడే నన్ను కళ్యాణం చేసుకుంటున్నాడా అని ఉన్మస్తకమైన ఆనందంలో ఎక్కడ ప్రాణం పోతుందో అని రేపు కళ్యాణము అన్నారు. మరి 10 రోజులైనా కానీ చెప్పొచ్చును కదా. మరి దూరం, ఇంకా చాలా రోజులు ఉంది కళ్యాణం చేసుకోవడానికి. ఇన్ని రోజులు నేను కృష్ణుని విడిచిపెట్టి ఉండలేను అన్న బాధతో ప్రాణం పోయే అవకాశం ఉంది. అందుకని ఇప్పుడే కాదు కళ్యాణం, వారం రోజులు 10 రోజులైనాక కాదు కళ్యాణం, రేపు అంటే కొంచెం ప్రాణం నిలుస్తుంది. ఓ రేపు కళ్యాణము అని. ఉదాహరణ, శ్రీరంగమాస్థానంలో నంబెరుమాళ్ పురప్పాటుగా పెరుమాళ్ ఎక్కడికి వేంచేశారు అంటే, ఇంకా చాలాసేపు చాలా సమయం పడుతుంది, అన్ని వీధులన్నీ కదా తిరిగి ఇక్కడికి వేంచేయాలి పెరుమాళ్ళు అంటే, అమ్మో ఇంకా చాలాసేపు పడుతుందా అని బాధ. ఇదిగో మనసందులోనే, ఇదిగో దగ్గరలోనే వేంచేస్తున్నారు అంటే ఆనందం ఎక్కువైపోతుంది. పక్క వీధిలో వేంచేస్తున్నారు, ఇంకొక 5 నిమిషాలు ఈ వీధికి వేంచేస్తారు పెరుమాళ్ళు అంటే ఆనందం, ప్రాణం ధరిస్తుంది.
అలాగే మన గోదమ్మకి కూడా నాళై వధువై మనమెన్ను, రేపు కళ్యాణము అని చెప్పారు. ఇక కళ్యాణం అయితే రేపు, ఆ కళ్యాణ పందిరి మండపం ఎలా ఉంది? పాళై కముగు పరిసుడై పందల్ కీజ్, పందల్ అద్భుతమైన అందమైన పందిరి, పరిసుడై అందమైన పందిరి, కీజ్ ఆ పందిరి కింద పెరుమాళ్ళు వేంచేస్తున్నారు. పాళై కముగా ఎలా ఉంది ఆ పందిరి? రకరకాల భోగ్యమైన తీయనైన అందమైన రకరకాల వర్ణాలు కలిగిన పండ్ల గుత్తులతో, కముగు అందమైన పోక చెట్లతో ఆ పందిరి ఉన్నది. ఆ పోక చెట్లు కూడా ఎలా ఉన్నాయి అంటే అందంగా ఉన్నాయి, దృఢంగా ఉన్నాయి. అసలు వాడనే వాడట్లేదు ఆ చెట్లు. ఎందుకని? కണ്ണన్ వేంచేయబోతున్నాడు కాబట్టి. కృష్ణయ్య ఎలా యువ కుమారుడో ఆ కృష్ణ సంబంధము చేత కృష్ణయ్య వేంచేసి ఉండడం చేత ఆ పందిరి కూడా చాలా అందంగా భోగ్యంగా ఉందట. పందల్కి ఆ పందిరి కింద ఎవరు వేంచేస్తున్నారు? కోళరి సింగం, నరసింహం, గొప్ప సింహం, తేజస్సు కలిగిన సింహం. మాధవన్ లక్ష్మీ భర్త. అయ్యో, గోధమ్మని కళ్యాణం చేసుకునేవాడు కళ్యాణమైన వాడా? కళ్యాణమైన వాడికి మళ్ళీ గోధమ్మతో కళ్యాణమా? అంటే లక్ష్మీ సంబంధం ఉంటేనే పరమాత్మతో కళ్యాణం. పురుషకార భూత మన లక్ష్మీదేవి. ఇరయ్యం అగలగిల్లేన్, అగలగిల్లేన్ ఇరయ్యుమెన్ను అలర్మేల్ మంగ యురై మార్బ. ఆ తాయార్ల సంబంధం ఉంటేనే పెరుమాళ్లతో కళ్యాణం కావాలి. అలా ప్రతి జీవాత్మకి కూడా పెరుమాళ్లతో కళ్యాణం, లక్ష్మీ భర్తతో కళ్యాణం. గోవిందన్ గోవుల్ని కాచేవాడు. కాచేటప్పుడు గోవులు వెనకాల ఎక్కడో ఉంటాడు. అలాంటి గోవిందుడు ఇప్పుడు కళ్యాణానికి ముందుగా వేంచేసి ఉన్నాడట. కాళై పుగుద. ఉదాహరణ, రామరావణ యుద్ధం జరిగింది 7 రోజుల పాటు. రామరావణ యుద్ధంలో రావణాసురుడు వీరమరణాన్ని పొందాడు. రామచంద్రుడు విజయరాఘవుడైనాడు. ఈ వైభవాన్ని, రామచంద్రుడు విజయరాఘవుడైనాడు అన్న వైభవాన్ని సీతమ్మకు చెప్పటానికిగా హనుమత్ స్వామి వేంచేశారు. ఇది 2వసారి. కిం త్వం చింతయసే దేవి. అమ్మా సీతాదేవి, సీతమ్మ ఓ పిరాటియే, రాఘవుడు విజయరాఘవుడైనాడు అని చెప్పారు హనుమత్ స్వామి సీతా పిరాటితో. వెంటనే మాట్లాడలేకపోయింది మన సీతమ్మ. మొదటిసారి వచ్చినప్పుడు మాట్లాడలేకపోయింది సీతమ్మ. అప్పుడు బాధతో మాట్లాడలేకపోయింది. ఇప్పుడు 2వసారి హనుమత్ స్వామి వెంచేసినప్పుడు మాట్లాడలేకపోతోంది మన సీతమ్మ. ఇప్పుడు ఎందుకు మాట్లాడలేకపోతోంది? ఆనందం ఎక్కువై మాట్లాడలేకపోతోంది. ఆనందం ఎక్కువైనా బాధ ఎక్కువైనా నోటి నుంచి మాటలు రావు. అలాగే మన గోదమ్మకి నాళై వధువై, రేపు కళ్యాణము అంటే ఆనందం ఎక్కువై నోటి నుంచి మాటలు రావట్లేదట మన సుడి కొడుత నాచియార్లకి. కోడరి గొప్ప వైభవం కలిగినవాడు. గోదమ్మతో చేరుతున్నాను, గోదమ్మని కళ్యాణం చేసుకుంటున్నాను, గోదమ్మ యొక్క చేతిని పట్టుకుంటున్నాను, గోదమ్మతో సన్నికలు తొక్కుతున్నాను అని తలుచుకోగానే విపరీతమైన ఆనందమట మన స్వామికి, కృష్ణయ్యకి. ఆ తేజస్సు కనిపిస్తోందట ముఖపద్మంలో. ఉదాహరణ, మన కృష్ణయ్య భయపడుతూ ఉన్నాడు కళ్యాణ సమయంలో. కళ్యాణం అవుతుందో అవ్వదో. అందులో పెరియాళ్వార్లేమో పట్టర్ పిరాన్, బ్రాహ్మణ వరణానికి తిలకం వంటి వారు మన పెరియాళ్వార్లు. ఆచార అనుష్ఠానం బాగా ఎక్కువగా కలిగిన వారు. అలాంటి పెరియాళ్వార్లు ఎక్కడ ఈ కళ్యాణాన్ని రద్దు చేస్తారో అని కృష్ణయ్యకి భయం. లోపల భయంతో ఉన్న ఆ భయం బయటకు కనిపించకూడదు. అలాగే మన కృష్ణయ్య, అసలు కృష్ణయ్య అంటేనే ఆచారం అనుష్ఠానము లేనివాడు. మన పెరియాళ్వార్లే, పెరియాళ్వార్ తిరుమూజిలో
வெண்ணை அலைந்து குணங்கம் விளையாடு புஜுதியும் கொண்டு திண்ணென இவ்விரா உன்னை தேர்த்த கிடக்க நான் ஒட்டேன் என்னை புலிப்பசம் கொண்டு இங்கெத்தனை போதும் இருந்தேன் నన్నలరియ పిరానే నారనా నీరాడవారాయ్. యశోదా పిరాటి కண்ணనికి నీరాటం చేయించాలి, నీరాడిపించాలి అంటే చాలా చాలా కష్టం. ఆ కాలంలో వారు తల తడిపితే పాదాలు తడిపేవారు కాదు, పాదాలు తడిపితే తల తడిపేవారు కాదు. మన కృష్ణయ్య రెండు తడిపేవాడు కాదు, అసలు స్నానమే చేసేవాడు కాదు. కానీ యశోదమ్మ, కన్నా సిరి అప్పం నీకు చిన్న అప్పాలు పెడతాన్రా, పెరియప్పం పెద్దప్పాలు పెడతాన్రా, నార్పజం పెడతాన్రా, ఇలా తాయిలాలన్నీ చూపించి 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 స్నానం చేయించేది యశోదమ్మ కృష్ణయ్యకి. అలాంటివాడు మన కృష్ణయ్య, స్నానమే చేసేవాడు కాదు. ఇక అనుష్ఠానం అంటారా, అసలు అంటే ఏంటో కూడా తెలియదు మన కృష్ణయ్యకి. అలా ఆచారము, అనుష్ఠానము, మడి ఇవేమీ తెలియనివాడు మన కృష్ణయ్య. ఎక్కడ కళ్యాణం ఆగిపోతుందంటారో పెరియాళ్వార్లని భయం. ఇంకొకటి, ఇంకా మన కన్ననకంతా కూడా గొప్ప గొప్ప క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. ఇంకా దొంగతనం. వెన్నను చక్కగా యశోదా పిరాటి తిరుమాళికలో కృష్ణయ్య కోసమే వెన్నను దాచి ఉంచేది. కన్నన్ పుట్టక ముందు వెన్న కుండలు, పెరుగు కుండలు, పాల కుండలు, నెయ్యి కుండలు ఎక్కువగా ఉండేవట. అయ్యో ఇవన్నీ తినడానికి ఒక పిల్లాడు పుడితే బాగుండునే అనుకునేది యశోదమ్మ. ఎప్పుడైతే కృష్ణయ్య పుట్టాడో అప్పుడు ఆనందపడింది యశోదమ్మ, ఈ సంపదనంతటిని కూడా పిల్లాడు అనుభవిస్తాడు అని. ఇంత సంపద ఉంటే చక్కగా ఆరగించకుండా దొంగతనాలు చేసి మరీ తినేవాడు మన కృష్ణయ్య. అలాగే అబద్ధాలు. పోనీ రామచంద్రుడిలాగా సత్యవాక్య పరిపాలకుడా అంటే కానే కాదు. అబద్ధాలు చెప్తూ ఉంటారు. ఆ అబద్ధం కూడా చాలా అందంగా చెప్తాడట. అబద్ధం చెప్తున్నాడని తెలిసిపోతుంది, దొరికిపోతాడు, కానీ అందంగా ఉంటుంది. అందరూ ఆనందపడతారు ఆ అబద్ధానికి. కన్నన్ అబద్ధం చెప్తేనే అందంగా ఉంటుంది. మరి సత్యం వధ, సత్యమే మాట్లాడాలి అంటారు కదా. మరి మన కృష్ణయ్య అబద్ధం మాట్లాడితే ఎట్లా అంటే, కన్నన్ ఏం మాట్లాడినా అది అబద్ధం మాట్లాడినా అది సత్యమే. మనం సత్యం మాట్లాడినా దాంట్లో చాలా అబద్ధాలు ఉంటాయి, కానీ కృష్ణయ్య అబద్ధం మాట్లాడినా అది సత్యమే. అలా దొంగతనాలు, అబద్ధాలు, మడి లేదు, ఆచారం లేదు, అనుష్ఠానం లేదు. పోనీ ఏకపత్ని వ్రతుడా రామచంద్రుడిలాగా అంటే కానే కాదు. 5 లక్షల మంది గోపికలతో వేంచేసి ఉంటాడు మన కృష్ణయ్య. అయినా సరే అస్ఖలిత బ్రహ్మచారి, బ్రహ్మచారి మాత్రమే కాదు అస్ఖలిత బ్రహ్మచారి మన కృష్ణయ్య. అలాంటి కృష్ణయ్య ఇప్పుడు గోదమ్మను కళ్యాణం చేసుకోవడానికి భయపడుతూ ఉన్నాడు. ఎక్కడ కళ్యాణం ఆపేస్తారో పెరియాళ్వార్లు, మడి లేదు, ఆచారం లేదు అని. కానీ ఇప్పుడు గోదమ్మని కళ్యాణం చేసుకోవడానికి చక్కగా నీరాడి, పట్టు పీతాంబరాన్ని ధరించి, అనేక ఆభరణాలను ధరించి మడిగా వేంచేశాట. నప్పిన్న పిరాటిని కళ్యాణం చేసుకోవాలి అంటే స్నానమే చేయకూడదు. నప్పిన పిరాటి కృష్ణ యొక్క మరదలు. కుంభదాముడు మేనమామ కన్నన్కి, మేనమామ కూతురు నప్పిన్న. వాళ్ల వర్ణాశ్రమానికి తగ్గట్టుగా ఎవరైతే 7 వృషభాలను స్వాధీనం చేసుకుంటారో, ఎవరైతే అచ్చమైన గొల్లపిల్లాడో వారికే మా అమ్మాయినిచ్చి కళ్యాణం చేస్తా అన్నారు కుంభదాముడు. అచ్చమైన గొల్లపిల్లాడు అవ్వడం కోసమని నీరాడకుండానే 7 ఎద్దులని స్వాధీనపరుచుకుని నప్పిన పిరాటిని తిరుకళ్యాణం చేసుకున్నాడు కృష్ణయ్య. కానీ ఇక్కడ పెరియాళ్వార్ల తిరుక్కుమార్తె, బ్రాహ్మణ వర్ణం. మడి, ఆచారం, అనుష్ఠానం చాలా అద్భుతంగా గొప్పగా ఉండాలి. మన గోదమ్మ బ్రాహ్మణుల పుత్రిక కనుక మన గోదమ్మని కళ్యాణం చేసుకోవడానికి నీరాడి మరీ వేంచేశాడు, మడిగా వేంచేశాడట. ఆ పంచనంతటిని కూడా ముడుచుకుని మడిగా ఉన్నప్పుడు, తిరువారాధన చేసేటప్పుడు మడిగా ఉన్నప్పుడు ఎలా అయితే వేటిని తాకకుండా, ఎవరిని తాకకుండా నేను మడిలో ఉన్నాను, నన్ను ఎవరు ముట్టుకోకండి అని ఎవరైతే ఆ వస్త్రాన్ని దాచుకుని ముడుచుకుని వేటితో అంటుకోకుండా ఎలా అయితే మడిగా ఉంటామో, అలాగే మన కృష్ణయ్య కూడా ఇప్పుడు గోదమ్మని కళ్యాణం చేసుకోవటానికిగా వేంచేసినప్పుడు మడిగా వస్త్రాలన్నింటినీ కూడా ముడుచుకుని తన పంచని ఎవరిని తాకకుండా. రామచంద్రుడు అంటే మర్యాద పురుషోత్తముడు.
ఎవరిని స్పర్శ చేయనే చేయడు మన రామయ్య. ఎవరి మీద చేయి వేయనే వేయడు, దూరంగా ఉంటాడు మన రామయ్య. కానీ మన కృష్ణయ్య అలా కాదు. పక్కన గోపకుడు ఉండాల్సిందే, మన కృష్ణయ్య చేయి ఆ గోపకుడు మీద ఉండాల్సిందే, భుజం మీద. అందరినీ తట్టి మాట్లాడతాడు, అందరి మీద చేతులేసి మాట్లాడతాడు మన కృష్ణయ్య. పెరియాళ్వార్లు ఎక్కడ వద్దంటారో అని భయం వేసి మొదటిసారిగా ఎవరిని ముట్టుకోకుండా, ఎవరి మీద చేతులు వేయకుండా దూరంగా పంచనంతటిని కూడా ముడుచుకుని చాలా అందంగా కనిపించిన వారందరితో మాట్లాడుతున్నట్ట. మీరు బాగున్నారా? మీ ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? మీ ఇంట్లో మొన్నే దూడ పుట్టిందని విన్నానే, దూడ ఎలా ఉంది? పాలు బాగా తాగుతోందా? గోకి పాలు బాగా వస్తున్నాయా? మీరు ఆ గోకి గడ్డి బాగా పెడుతున్నారా? దూడని బాగా చూసుకోండి, అడిగినట్లు చెప్పండి అని ఇంట్లో వాళ్ళందరినీ అడుగుతున్నట్ట. ఇంట్లో ఉండే గోవుల్ని, దూడల్ని కూడా అడుగుతున్నట్ట మన కృష్ణయ్య. రామచంద్రుడు కూడా అయోధ్యలో ఒకవేళ అందరూ పలకరించేవారే రామచంద్రుణ్ణి. ఒకవేళ ఎవరైనా పలకరించకపోతే మన రామయ్యే వారి దగ్గరకు వెళ్ళి వాళ్ళను పలకరించి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడేవాడట. మనం అనుకుంటాం, నేనే మాట్లాడాలా ఏంటి, వాళ్ళు మాట్లాడకూడదా, ముందు వాళ్ళు మాట్లాడేంత వరకు నేను మాట్లాడను అని మనం అనుకుంటాం. కానీ మన రామయ్య, మన కృష్ణయ్య అలా కాదు, ముందుగా వారే మాట్లాడేవారట నవ్వుతూ కూడా. అలాగే గోదమ్మతో కళ్యాణం జరగాలి అని ఆ కళ్యాణానికి వచ్చిన వారందరినీ కూడా ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ఉన్నారట. మరి అందరూ తెలుసా మన కృష్ణయ్యకి అంటే, ఆడపెళ్లి వారి తరపున ఎవరో, మగ పెళ్లి వారి తరపున ఎవరో ఏమీ తెలియదు మన కృష్ణయ్యకి. అందరూ ఉన్నారు, అందరితో మాట్లాడేస్తున్నాడు మన కృష్ణయ్య. గోవిందన్ ఎవరు వచ్చారు మన కన్నన్, మన గోదమ్మని కళ్యాణం చేసుకోవడానికి? గోవిందన్. ఆనాడు గోవుల వెనకాల ఉండేవాడు, ఇప్పుడు గోదమ్మతో కళ్యాణం చేసుకోవడం ముందుగా ఏం చేశాట కళ్యాణానికి. అందరినీ విచారిస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, అందరితో నవ్వుతూ మాట్లాడుతున్నాడు. మళ్ళీ వాళ్ళందరూ పెరియాళ్వారి దగ్గరికి వెళ్ళి, అబ్బా విష్ణు చిత్తుల వారే, పెరియాళ్వారే, ఎంత గొప్ప అల్లుడు లభించాడు మీకు, ఎంత గొప్ప అల్లుడు, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత మర్యాద కలిగిన వాడు, ఎంత నవ్వుతూ మాట్లాడుతున్నాడు, మన గోదమ్మ చాలా అదృష్టవంతురాలు ఇలాంటి భర్త దొరికినందుకు అని అందరూ వెళ్ళి మళ్ళీ పెరియాళ్వారికి చెప్తున్నారట. పెరియాళ్వార్ల ముఖపద్మం చాలా ఆనందంగా ఉందట, ఇంత గొప్ప అల్లుడు లభించబోతున్నాడే అని. అలా కనాకండేన్ తోజీనాన్ ఏమే చెలి, ఇలా కళ్యాణం రేపు అన్నారు. ఆ పందిరి అంతా కూడా చాలా అందంగా ఉంది. వచ్చినవాడు నరసింహుడు, మాధవుడు, గోవిందుడు, కాళై పుగుద, యవ్వనుడు, యువ కుమారుడు నన్ను కళ్యాణం చేసుకోవడానికి వచ్చాడే చెలి అని మన గోదమ్మ చాలా అందంగా ఆ స్వప్న వృత్తాంతాన్ని చెలికత్తెతో చెప్తున్నారు గోదాదేవి. నాళై వధువై మణమెన్ను నాలిట్టు పాళై కముగు పరిసుడై పందల్ కీజ్ கோளரி மாதவன் கோவிந்தன் என்பானோர் காலை புகுத கனா கண்டேன் தோஜினான். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஸ்ரீமதே ராமானுஜாய நமஹ.